నమస్తే అండి. నేను మీ రాము కుదుల్లా. ముందుగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు స్వాగతం. నేను గత వీడియోలో చెప్పిన విధంగా వివిధ శాఖల నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్ని కలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పాను. సో అందులో భాగంగానే రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా మన హోమ్ డిపార్ట్మెంట్లో 18,334 ఖాళీలను గుర్తించినట్టు ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే త్వరలోనే మనకి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు విభాగంలో భారీగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యి శ్రద్ధగా టైం వేస్ట్ చేసుకోకుండా శ్రద్ధగా మీరు ప్రిపేర్ అయ్యి పోలీసు ఉద్యోగాలను సాధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది అభ్యర్థులు బుక్స్ ఏం చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి చెప్పమని కోరడం జరిగింది. సో ఇందులో భాగంగా నేను మీకు ఇప్పుడు కొన్ని బుక్స్ గురించి మరియు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము ఉద్యోగం సాధిస్తామో అన్న విషయాలు కొన్నిటిని మీతో పంచుకోదలుచుకున్నాను. అయితే మన పోలీస్ వ్యవస్థలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఐ ఎగ్జామ్లో 400 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 400 మార్కుల్లో 200 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్ట్కి అయితే మనం కేటాయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్. ఎక్కువ స్కోర్కి యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది అర్థమెటిక్ రీజనింగే. 200 మార్కులు మనకు అర్థమెటిక్ రీజనింగ్లో ఎస్ఐ ఎగ్జామ్లో అయితే ఉంటుంది. మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ చాలా ప్రాముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి మీరు అర్థమెటిక్ రీజనింగ్ మీరు తరోగా ఉంటే అధిక స్కోర్ చేసి మీరు ఉద్యోగం సాధించడంలో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది అభ్యర్థులు అడగడం జరిగింది, నేను ఆర్ఎస్ అగర్వాల్ చేస్తున్నాను, ఆర్ఎస్ అగర్వాల్ చేస్తే నాకు ఏం అర్థం కావడం లేదు, ఆ ఆర్ఎస్ అగర్వాల్ ఏ విధంగా చేయాలో చెప్పండి సార్ అని చెప్పేసి కోరడం జరిగింది. ఒకటే చెప్తున్న తమ్ముళ్ళు, ఈ ఆర్ఎస్ అగర్వాల్ అనేది డైరెక్ట్ మీరు చేస్తే ఎట్లుంటుందంటే మీరు నడక రాకముందుకే 5km ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎలా ఉరకాలి, ఎలా పరిగెత్తాలని తెలవకుండానే 5km ప్రాక్టీస్ చేసినట్టు ఈ ఆర్ఎస్ అగర్వాల్ చేస్తే ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ అనేది చాలా మంచి బుక్. ఇందులో నుంచి క్వశ్చన్ మిస్ అవ్వదు. ఇది చేస్తే మీకు పక్క మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది చేయగలుగుతారు. కానీ అది ఎప్పుడు చేయాలి? స్టార్టింగే పోయి ఆర్ఎస్ అగర్వాల్ చూసి దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడం కాదు. ముందుగా మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ బుక్ వాళ్ళు చెప్పేటువంటి బేసిక్స్ ముందు నేర్చుకోవాలి. ముందు బేసిక్స్ నేర్చుకొని ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని బేసిక్స్ మీకు వచ్చిన తర్వాత మీకు ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక నోట్స్ మీరు 1కి 4-10 సార్లు ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత అవన్నీ మాకు వచ్చేసినాయి అన్న తర్వాతనే మీరు ఆర్ఎస్ అగర్వాల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఆర్ఎస్ అగర్వాల్ మీరు డైరెక్ట్ పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ మాత్రం అర్థం కాదు. సో నా సజెషన్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ అన్న తీసుకోండి. మీరు వెళ్ళిన ఇన్స్టిట్యూట్, పక్క ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ అన్న మీ ఫ్రెండ్స్ నోట్స్ తీసుకొని ముందుగా బేసిక్స్ నుంచి అందులో ఒక టాపిక్ స్టార్ట్ చేశారు అంటే బేసిక్ నుంచి మన చెప్పడం జరుగుతుంది. సో మీరు అవన్నీ తరోగా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆర్ఎస్ అగర్వాల్ పట్టుకొని చేయండి. మీరు ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్లో మంచి స్కోర్ సాధిస్తారు. సో అర్థమెటిక్ రీజనింగ్కి ఎస్ఐలో 200 మార్కులు ప్లస్ కానిస్టేబుల్లో కూడా చాలా ఎక్కువనే దీనికి వెయిటేజ్ అనేది ఉన్నది. సో మీరు మన అర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు స్కోర్ని మీ ఫైనల్ ఎగ్జామ్లో స్కోర్ని మాత్రం పెంచుకోవడం జరుగుతుంది. ఇకపోతే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అనేది అదొక పెద్ద సముద్రం. జనరల్ స్టడీస్ని ఇది ఒక్కటే చదవండి, జనరల్ స్టడీస్ అయిపోతుంది, లేదనుకుంటే ఈ ఒక్క బుక్ చదవండి మీకు జిఎస్ మొత్తం కవర్ అవుతుంది అని చెప్పడానికైతే లేదు.
మీరు జిఎస్ని ఎంత చదివినా కూడా అది నిత్యం నేర్చుకునేటువంటి ఒక సబ్జెక్ట్ జిఎస్ అనేది. సో ఒక బుక్ చదివేసి నేను జిఎస్ చదివేశాను అనడానికైతే లేదు, అది మీరు నిత్యం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంత కాకపోతే జిఎస్లో కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. జిఎస్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఎస్ఐకి లాస్ట్ టైం దాదాపు 30కి ఎక్కువనే 30 మార్కుల దాకా 30 క్వశ్చన్స్ దాకా రావడం జరిగింది. సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. కొంతమంది అభ్యర్థులు ఒక అపోహలో ఉంటారు, ఏంటది, ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదువుకోవడం ఎందుకు, మేము ఈ గ్రంథాలు మొత్తం చదివేస్తాము, కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్లో మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, ఇయర్లీ మ్యాగజైన్స్ వస్తాయి, ఆ ఒక్క మ్యాగజైన్ చదివితే సరిపోతుంది, కరెంట్ అఫైర్స్ మనము క్లియర్ చేసేస్తాము, మనం అటెండ్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒక అపోహలో అయితే ఉంటారు. అది ఆ అపోహలో ఉన్నోళ్ళు అభ్యర్థులు స్నేహితులు మీరు ఆ అపోహ నుంచి బయటపడండి. లాస్ట్లో మంత్లీ మ్యాగజైన్స్ ఇయర్లీ మ్యాగజైన్స్ చదివి ఈ కరెంట్ ఈవెంట్స్ని మీరు అటెంప్ట్ చేయడం అనేది అది చాలా కష్టతరం. కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయితే చాలు, నా సజెషన్. ఎందుకంటే నేను ఫాలో అయ్యాను, అదే నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ నోట్స్. మీరు కనుక కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి డైలీ న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ అయితే బెటర్. ఈనాడు న్యూస్ పేపర్ మీరు తీసుకొని ప్రతి దానికి 2 to 3 hours మినిమం పడుతుంది. ఎందుకంటే మీరు చదివి అర్థం చేసుకొని ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఇంపార్టెంట్ టాపిక్ని మీరు నోట్స్లో రాయడము ఇవన్నీ చేయడానికి రోజుకి కనీసం 2 hours ఆ పేపర్ గురించి మీరు వెచ్చించాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని మీరు నోట్స్లో ఇట్లా పాయింట్ వైజ్ రాసుకొని, ఇంకా ఇంపార్టెంట్ దీంట్లో ఇంకా మనం చదివేది ఉంటుంది అనేది మీకు ఏదైతే అనిపిస్తుందో పేపర్ కటింగ్ ఇలా కట్ చేసుకొని మీరు పేస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు రిఫరెన్స్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఓన్గా మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు కరెంట్ ఈవెంట్స్లో మీరు మంచి స్కోర్ సాధిస్తారు. నేను ఈ నోట్స్ని నేను నా సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. ఇందులో నుంచి లాస్ట్ టైం మా బ్యాచ్లో ఇందులో నుంచి మనకు బిట్ మిస్ అవ్వలేదు. సో ఈ విధంగా మీరు కనుక కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోరు జిఎస్లో మంచి స్కోరు మీరు స్కోర్ చేస్తారు. ఇకపోతే రెండవ ముఖ్యమైనటువంటి సబ్జెక్టు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు తెలంగాణ మూమెంట్, కల్చరు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో అయినా సరే, లేకపోతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయినా సరే మనకి ఎక్కువ స్కోర్ అనేది తెలంగాణ మూమెంట్ మీద అడగడం జరిగింది. సో ఈ తెలంగాణ మూమెంట్కి మీరు వి ప్రకాష్ సార్ బుక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఈ సార్ మనకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఇందులో డేట్స్ మిగతాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సార్ స్వయంగా అనుభవించారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుభవాలతోని ఈ బుక్ రాయడం జరిగింది. ఒకేసారి ఎట్ ఏ టైం చదివితే బుక్ అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఒకటికి రెండు సార్లు మీరు చదవండి. చదివితే మాత్రం ఈ బుక్లో నుంచి మీకు క్వశ్చన్ అనేది మిస్ కాకుండా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇకపోతే రెండవ సబ్జెక్ట్ ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్. అది కరెంట్ ఈవెంట్స్లో భాగంగా నెక్స్ట్ ఇది బేసిక్స్కి నేర్చుకుంటూ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా మనకు సైన్స్కి సంబంధించినటువంటి ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా, లేదనుకుంటే ఏమైనా ప్రయోగాలు జరిగాయా, అంతరిక్షంలోకి ఏమైనా శాటిలైట్స్ లాంటివి ఏమైనా ప్రయోగాలు ప్రయోగించారా, అలాంటి రిలేటివ్గా అంటే
సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఓన్లీ ఒక బుక్లో ఉన్నటువంటి నాలెడ్జే కాకుండా బుక్లో ఉన్న నాలెడ్జ్తో పాటు రిలవెంట్గా రీసెంట్గా ఏం జరిగినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి, ఏమేమి మనకు ప్రయోగాలు జరిగినవి, అవన్నిటిని మీరు బేరీజ్ వేసుకుంటూ మీరు కంపేర్ చేసుకుంటూ మీరు చదివినట్లయితే మీరు మంచి స్కోరు సైన్స్ అండ్ టెక్నాలజీలో, జనరల్ సైన్స్లో మీరు మంచి స్కోరు సాధించడం జరుగుతుంది. సో ఇందుకోసము మోహన్ సార్ అని చెప్పేసి గ్రూప్స్కి బోధిస్తారు సారు. సో ఈ బుక్ అయితే సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో మీరు ఈ బుక్ని మాత్రం మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, ఈ బుక్స్ ఇంతింతలా ఉన్నాయి, గ్రంథాల్లా ఉన్నాయి, ఇవేం చదువుతారు మేము ఏడ చదవగలుగుతాం మీకు ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటే మాత్రము మీరు ఏదైనా చిన్నగా ఉండాలా, మాకు పేజెస్ చిన్నగా ఉండాలి, అది చదివితే మాకు జాబ్ రావాలి అంటే అది కష్టం. సో మీరు సైజ్ చూడకండి, దాంట్లో కంటెంట్ చూడండి. కంటెంట్ చూసి మీకు ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే, నేను అందుకనే చెప్పాను, జిఎస్ అనేది పెద్ద సముద్రం, ఏ మూల నుంచి క్వశ్చన్ వచ్చేది ఎవరికీ తెలియదు. సో మీరు సైజెస్ చూసి భయపడిపోయి మేము ఇంతంత గ్రంథాలు ఏడ చదువుతాము అని చెప్తే మాత్రము మీరు ఆ అపోహల నుంచి బయటికి రండి. ఎంత పెద్ద గ్రంథమైనా, ఎంత పెద్ద బుక్ అయినా మీరు చదువుతారు అంతే, చదవాలి. అర్థమైందా? చిన్న చిన్న బుక్స్ చదివేసి మేము జిఎస్ చదివేసేసినాం, మా జిఎస్ కంప్లీట్ అయిపోయింది అనే అపోహలు మాత్రం ఉండకండి దయచేసి. జిఎస్ పెద్ద సముద్రం. ఇకపోతే పాలిటీ, నేను చెప్పేది కానిస్టేబుల్, ఎస్ఐ, ఇంకా అన్ని మీకు ఏ అయితే ఇవి ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బుక్స్ అనేవి పనికొస్తాయి. అర్థమైందా? ఇంకోటి పాలిటిక్స్ సంబంధించింది ప్రభాకర్ రెడ్డి సారు. ఈ బుక్ కూడా సింపుల్ లాంగ్వేజ్లో చాలా విపులంగా రాయడం జరిగింది ఈ బుక్. ఇంకొక బుక్ కూడా ఉంటుంది, అదంత అవసరం లేదు, గ్రూప్స్కి సంబంధించి మనకు గ్రూప్ 1 కానీ లేకపోతే సివిల్స్కి సంబంధించినటువంటి ఉంటుంది, లక్ష్మీకాంత్ అని. ఈ బుక్ ఓకే, ఇది కూడా బాగుంటుంది. కానీ ఈ లాంగ్వేజ్ కంటే మనకు ఎస్ఐ వరకు అయితే, ఎస్ఐ గ్రూప్ 2 వరకు, గ్రూప్ 1 వీటి వరకు అయితే ఇదైతే సింపుల్ లాంగ్వేజ్లో చాలా మంచిగా ఉంది ఈ బుక్. సో ప్రభాకర్ రెడ్డి సార్ది అయితే బుక్ నేను రిఫర్ చేస్తాను. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా మంచిగా ఉంది. మీకు ఓపిక ఉంటే మేము చదువుతాము అనుకుంటే లక్ష్మీకాంత్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దీనికంటే కొంచెం మన వరకు అయితే ఇది సరిపోతుంది. ఇది చదవండి, మీరు మంచి స్కోరు. పాలిటీలో కూడా చాలా ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్ పాలిటీ కూడా. సో పాలిటీని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదవండి. ఇంకోటి జాగ్రఫీ కూడా అంతే. రమణ సార్ బుక్ ఉంటుంది జాగ్రఫీకి. దీంట్లోనే మనకు తెలంగాణ జాగ్రఫీ కూడా కవర్ అవుతుంది దీంట్లోనే, ఈ బుక్లోనే. సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. రమణరాజ్ సార్ది మంచి సింపుల్ లాంగ్వేజ్లో బాగా ఉంటుంది. ఏది చదివినా మీరు, ఏ బుక్ చదివినా ఒక్కసారి చదివేసి నేను ఒక్కసారి చదివేసిన అయిపోయింది, సిలబస్ కంప్లీట్ చేసిన అనే అపోహలో మాత్రం మీరు ఉండకండి. ఒకటికి మీకు టైం ఉంటే 1కి 2 సార్లు 3 సార్లు 10. ఇంకోటి చెప్తున్నాను, చదివిన బుక్కే చదవండి. ఇది చదివేసిన కదా, ఇది పక్కన పడేసి ఇంకో జాగ్రఫీ తీసుకొని ఇంకోటి చదువుతా, ఆ పని మాత్రం అస్సలు చేయకండి. మీకు టైం ఉంటే ఇదే బుక్ని 1 సారి 2 సార్లు 3 సార్లు, మీకు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు ఒకటే బుక్ చదవండి. ఒకే బుక్ చదవండి. మీరు ఆ బుక్లోకి వెళ్ళి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు మిస్ చేయరు. ఇంకోటి ఇండియన్ హిస్టరీ మూమెంట్, వీటికి సంబంధించినటువంటిది మనకు సయ్యద్ సార్ది కూడా సింపుల్గా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. అదైనా సరే ఇంకోటి కొన్ని నోట్సెస్ మనకు ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మన ఆర్సి రెడ్డి కానీ లేకపోతే ఈ అశోక్ నగర్లో దొరుకుతాయి. అప్పుడు వాటిని తీసుకొని మీరు చదివితే ఇండియన్ హిస్టరీ ఓకే ఈజీగానే ఉంటుంది. మూమెంట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదువుతుంటే. నేషనల్ మూమెంట్ మనకు 1947కి సంబంధించినటువంటిది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అది మీరు సయ్యద్ సార్ది కానీ లేకపోతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో చెప్తాను. ఇంకోటిది ఎకనామీ. ఈ ఎకానమీ అనేది మనకు నిత్యం నేర్చుకునే సబ్జెక్ట్. అది
ఇది ఒకటే, దీనికి పర్టికులర్ సిలబస్ అంటూ ఏం లేదు. ఆ సిలబస్తో పాటు అంటే ఈ పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ అంటే స్టాండర్డ్ ఉంటాయి. ఆ స్టాండర్డ్కి అంటే ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు. ఆ స్టాండర్డ్ దాంతో పాటు మీరు నిత్యం చేంజెస్ మన ఎకానమీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, గ్రోత్ రేట్లు ప్లస్ ఇవి ఈ రేట్స్ అనేవి మనకు పేపర్లో వస్తూ ఉంటాయి. వీటిని మనం ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా మీరు ఎకనామిక్స్కి సంబంధించినది మీరు ఆ నోట్స్ గ్రూప్ 2 నోట్స్లు సరిపోతాయి మనకు. రమణ గణపతి సార్ అని గ్రూప్ 2కి చెప్తారు సారు, మన లేకపోతే విజయ్ సార్ నోట్స్ అనేవి ఉంటాయి. మీకు ఆర్సీ రెడ్లో జిరాక్స్లు దొరుకుతాయి. మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెటీరియల్ జిరాక్స్లు మీకు లభిస్తాయి. సో మీరు అశోక్ నగర్, ఒకవేళ అశోక్ నగర్ వైపు అటువైపు వెళ్ళే ఉంటే అక్కడ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఆ బుక్స్ని. సో ఇంకా జిఎస్కి సంబంధించినటువంటివి మెయిన్గా ఇవి కాకుండా ఇంకా మీకు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పథకాలు, ప్రాజెక్టులు, ఇంకా కొన్ని స్పెషల్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ బుక్స్కి సంబంధించినవి మీరు ఎప్పటికప్పుడు, ఇంకా లేకపోతే చట్టాలకు సంబంధించినటువంటి బుక్స్. మొన్న రీసెంట్గా మనకు పంచాయతీరాజ్ చట్టం ఏర్పడ్డది, దానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి స్పెషల్ బుక్. ఇంకా మనకు సంబంధించినటువంటి మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇట్లాంటికి కొన్ని స్పెషలైజ్డ్ బుక్స్ అనేవి మనకు మార్కెట్లో లభిస్తాయి. సో మీరు వీటితో పాటు ఆ బుక్స్ను కూడా మీరు కలెక్ట్ చేసుకొని మీరు వీలున్నప్పుడు వాటిని కూడా మీరు చదివినట్లయితే జిఎస్లో మీకు 100కి 100% అని నేను చెప్పను, 100కి కనీసం 80% మీరు స్కోర్ చేయగలుగుతారు, అన్ని కవర్ చేయగలుగుతారు. సో ఈ జిఎస్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఆ లిమిటెడ్ సిలబస్ని అందరూ కాన్సన్ట్రేట్ చేసి అందరూ చదువుతారు. కానీ జిఎస్ అనేది అందరికీ భయపెట్టే సబ్జెక్టు, భయపెట్టే టాపిక్. సో అందరికి భయపెట్టే టాపిక్ని మనం ఎన్క్యాచ్ చేసుకోవాలనుకుంటే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కష్టపడి చదివితే మాత్రం మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఈ గ్రంథాలను చూసి, ఇంత పెద్ద పెద్ద గ్రంథాలను చూసి మీరు అసలు భయపడొద్దు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అర్థమైందా? ఒక్కొక్కరు జాబులు చేసుకుంటూ చదువుతున్నారు. జాబులు చేసుకుంటూ ఫ్రీ టైంలో చదివి ఇంకా ఫర్దర్ మంచి జాబ్స్ కొడుతున్నప్పుడు మనకేమవుతుంది? ఇంటికాడ నుంచి ఎక్కడో ఊరు నుంచి ఎక్కడో తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు సంపాదించి కొంచెం మన కొడుకు మన కూతురు మంచిగా చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో మనల్ని సిటీకి పంపిస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి పని ఏంటి? చదివే మన పని. ఏదో జాబ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేవాలి, కూర్చోవాలి, ఇంకా నీకు చదువు తప్ప మిగతాది ఉండకూడదు. అర్థమవుతుందా? ఇలా చదివితే మీరు జాబ్ ఎందుకు కొట్టరు? ఖచ్చితంగా జాబ్ కొట్టి మీరు ఊరికి వెళ్తారు. సో ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మనస్ఫూర్తిగా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే 100% మీకు ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టుకొని మీ ఇంట్లోకి, మీ ఊర్లోకి అడుగు పెడతారు, అడుగు పెట్టాలి కూడా. ఒక్కసారి ఆలోచించండి. మనం నిరుద్యోగిగా ఊరు వదిలి పట్నం వచ్చి ఒక ఉద్యోగం సంపాదించి మనం ఊర్లో అడుగు పెడితే మనకున్నటువంటి గౌరవం ఎంత ఉంటుంది, మనకిచ్చే వాల్యూ ఎంత ఉంటుంది, మన స్నేహితుల దగ్గర, మన బంధువుల దగ్గర మనకు ఎలాంటి గౌరవం లభిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అది కనుక మీరు మీ మైండ్లోకి తెచ్చుకుంటే మీరు కసిగా మీరు చదువుతారు. ఎప్పుడైతే మీరు పట్టుదలతోని నాకు ఈ జాబ్ కొట్టాలి అనే కసితో చదువుతారో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే మీ ఊరికి వెళ్తారు. సో రండి, వచ్చి టైం వేస్ట్ చేయొద్దు. సిటీకి వచ్చినారు అంటే సిటీ ఎలా ఉంటుందంటే మంచి మనిషిని మొత్తం ఖరాబ్ చేసి పంపిస్తుంది. అదే సాధారణంగా ఉన్న మనిషిని ఒక టాలెంట్ పర్సన్గా చేసి పంపిస్తుంది. సో మనం ఏ విధంగా సిటీని వాడుకుంటే ఆ విధంగా తయారవుతాము. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ల టైము. మీ టైంని మీది కాదనుకోండి. ఒక 1 ఇయర్ మీరు ఖచ్చితంగా 1 ఇయర్ నాది కాదనుకొని మీరు కనుక కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నారు అంటే 100% మీరు జాబ్ కొట్టుకొని మీ ఊరికి వెళ్తారు. సో ఈ విధంగా మీరు ఈ బుక్స్ని
మరియు అర్థమెటిక్ రీజనింగ్ని వీటన్నిటిని ఫాలో అవి మంచిగా చదవండి. మంచి జాబ్ కొట్టుకొని మీరు మీ ఊర్లోకి అడుగు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఈవెంట్స్కు సంబంధించిన అయినా సరే, లేకపోతే బుక్స్కి సంబంధించిన అయినా సరే, లేకపోతే సిలబస్ ఏదన్నా టాపిక్ ఏదన్నా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్ ఏదున్నా సరే మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే నేను మ్యాక్సిమం దానికి ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరందరికీ మీరు కోరుకున్న ఉద్యోగం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాము కుదుల్లా.